వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం ప్రారంభమైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు. మొదటి విడతలో కుటుంబం సర్వే, ఇళ్ల వివరాల సేకరణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరూ జనాభా లెక్కల్లో తమ పేరును నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. మనకు సెన్సస్ జనాభా లెక్కలు సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది 2 విడతలుగా జరుగుతుంది. ఇప్పుడు కుటుంబ సర్వే జరుగుతుంది, ఇళ్ల గణన జరుగుతుంది. తర్వాత మార్చి 2027లో క్యాస్ట్ సెన్సస్ కానీ పాపులేషన్ సెన్సస్ కానీ జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ సెన్సస్లో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ కూడా జనాభా లెక్కల్లో నమోదు చేసుకోవాలి. ఈ ఊరిలో ఒకవేళ రెంటెడ్ హౌస్లో ఉన్నా, వేరే విధంగా ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా జనాభా లెక్కల్లో ఎంటర్ చేయించుకోవాలి. అంతేకాకుండా మొదట్లో మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మన ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి ఒకటి ఉంటుంది. ఆ ఐడి ఇస్తే వాళ్ళు దాన్ని ఎంటర్ చేసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జనాభా లెక్కల్లో పాల్గొనాలి, జనాభా సెన్సస్లో పాల్గొనాలి. మీ యొక్క విషయాలన్నీ కూడా మన జనాభా ఎన్యూమరేటర్స్కి ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, పాన్ నెంబర్ కానీ ఎటువంటివి అడగరు. కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కుటుంబ పెద్ద పేరు చెప్పి మీ ఇంటి పరిస్థితులు ఏంటి అనేది చిన్న క్వశ్చన్స్, ఒక 33 క్వశ్చన్స్ ఉంటాయి. 5 నిమిషాల్లోనే ఒక ఇంటిని జనాభా లెక్కలు పూర్తవుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ జనాభా లెక్కలను సక్సెస్ఫుల్గా మన పట్టణంలో పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే జనాభా లెక్కలు అనేది చాలా విషయాలకి ఇది పనికొస్తుంది. మనకు బడ్జెట్ రిలీజ్ చేయాలన్నా, అదేవిధంగా మనం ఏదన్నా ఒక ప్లాన్. శ్రీకాకుళం కలెక్టరేట్ బంగ్లా వద్దనున్న బెహ్రా మనో వికాస్ కేంద్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 43వ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ సతీమణి గోండు స్వాతి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం, అన్నదానం, ఉచిత దంత వైద్య శిబిరం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ మరిన్ని విజయవంతమైన సినిమాలతో మంచి పేరు తెచ్చుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. దేశాల్లోని ఇతర కంట్రీల్లో కూడా మా జిల్లా ప్రజలు మా తరఫున, ఫ్యాన్స్ తరఫున హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్, శ్రీకాకుళం పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నేటికి వారం రోజులుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఎన్నో బ్లడ్ క్యాంపు, మరి డెంటల్ క్యాంపు చేయడం జరిగినాయి. మరి కొత్త పూర్వీపేటలో కూడా కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. ఇలాగ మేము అన్ని దగ్గరలకు పాల్గొంటాము. మరి తెల్లవారికి ఈ కార్యక్రమం ఇక్కడ పిల్లలకి మనం అనుభవం కాబట్టి స్వాతంత్ర గారు చాలా బేరం వచ్చారు. ఆవిడికి మనం అన్ని విధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సేవా కార్యక్రమంలో ఇంకా ఎన్నైనా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన ఇంకా మంచి చిత్రాలను నటించి మనందరికీ మెప్పిస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎర్ర బ్యాడ్జీలు ధరించి సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణను ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని, పెండింగుల్లో ఉన్న ఐఆర్, పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. రిటైర్డ్ మరణించిన ఉద్యోగుల కుటుంబాల సెటిల్మెంట్లు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈరోజు ఇవాళ రేపు ఎర్లీ మార్నింగ్ రెడ్ బ్యాడ్జెస్ 12 గంటలకి గేట్ మీటింగు పైనుంచి ఆదేశం వచ్చిందండి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు. ఈరోజు దాంట్లో మొదటి రోజుగా పొద్దున్నుంచి రెడ్ బ్యాడ్జెస్తో కార్మికులందరూ ఉద్యోగాలకు వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు 12ంటికి గేట్ మీటింగు జరుగుతుందండి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
కూడా అక్కడ ఫ్రీగా వైద్యం జరగాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందండి. అదేవిధంగా నేషనల్ మధ్య చేపట్టిన ప్రతి కార్యక్రమానికి కూడా రాష్ట్ర కమిటీ పిలుపు ఏది ఇచ్చినా సరే గుడివాడ డిపో నుంచి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సోదరులారా, ఈ రోజున మనం ఈ గేట్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకి దగ్గర గేట్ మీటింగ్ పెట్టి మన సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ఆర్టీసీ ఎండీ గారికి మన విన్నవించుకుంటే మాకు పెండింగ్లో ఉన్న 4 డిఏలు ఎన్కాష్మెంటు ఏరియర్స్ మొత్తం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు రేపటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నా తోటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. స్టేట్ కమిటీ పిలుపు మేరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉదయం నుంచి రెడ్ బ్యాడ్జీలతో ఈరోజు 20-21 2 రోజులు రెడ్ బ్యాడ్జీలతోనూ మరియు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ పెట్టి మనం ఉన్న ప్రధానమైన డిమాండ్లు తెలియపరచాలని, మన స్టేట్ గవర్నమెంట్కి తెలియపరచాలని మన స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు ప్రధానమైన 7 డిమాండ్లు. 1, ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వమే కొని మన ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, పబ్లిక్ సరిపడగా బస్సులు యాత్ర చేయాలని ఈ డిమాండ్లతో ఈరోజు రేపు మా స్టేట్ గవర్నమెంట్కి తెలియపరుస్తూ మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు గుడివాడ డిపోలో ఏ ఆదేశాలు ఇచ్చినా ఎంతవరకైనా ముందుకెళ్ళుటకు మేము సిద్ధంగా ఉన్నామని నేషనల్ మధ్య. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రామిరెడ్డిపల్లి బస్టాప్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న బీహార్కు చెందిన మనీష్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1 కిలో గంజాయి, 1 మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఈ సాక్ష్య యాప్ ద్వారా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రామరెడ్డిపల్లి బస్ స్టాప్ వద్ద ఖానాపూర్ మండల్ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుండి కేజీ 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను బీహార్ నేటివ్ అతను. ఇక్కడికి 10 రోజుల క్రితం వస్తూ గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. ఈ విషయంపై ఖానాపూర్ పోలీసు వాళ్ళు అరెస్టు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మేడం ఆదేశాలనుసారం మన జిల్లాలో ఎటువంటి మాదక ద్రవ్యాల నేరస్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాలు ప్రజలు ఈ మాదక ద్రవ్యాల విషయం సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం రామరెడ్డిపల్లి బస్ స్టాప్ వద్ద నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డివిజన్ పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం అనంతరం గ్రామంలో జరుగుతున్న మౌలిక సదుపాయాలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్, శుద్ధి కేంద్రం పనులను సమీక్షించారు. ఏటీసీ సెంటర్, మోడల్ స్కూల్ నిర్మాణాలను, అవసరమైన స్థలాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. How many rooms? 11 rooms, sir. 11 rooms per floor.
వరంగల్ జిల్లాలో దేశవ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ షాపుల బంద్కు మద్దతుగా దుర్గేశ్వర్ స్వామి దేవాలయం వీధిలో మెడికల్ షాప్ యజమానులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా మందుల అమ్మకాలను నిరోధించి ప్రత్యక్ష విక్రయాలకే ప్రభుత్వం చొరవ చూపాలని సంఘం అధ్యక్షుడు మృత్యుంజయ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సత్యనారాయణ, రఘు, సుధీర్ కుమార్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కెమిస్ట్ని రిజిస్టర్ చేసి ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. మా బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం GSTR 8% పునరుద్ధరించుకోవాలని ఉద్దేశంగా మేము జరిగింది. గతంలో కూడా మేము ఈ ఏదైతే GSTR అప్లోడ్ చేసి బతుకు బానిసైతాలు అబార్షన్ బిల్స్ కూడా ఆన్లైన్లో అమ్మకాలు జరుగుతుంది. ఈ ప్రజల ఆరోగ్యానికి కూడా కష్టదాయకంగా అవుతుంది. ఇవాళ ప్రజల పిల్లలే కాదు, మన పిల్లలు కూడా ఆన్లైన్లో ఈ మత్తు మందులు కొనే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఈ ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధించాలి. మరియు ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం షెడ్యూల్ కేటగిరీకి 16%, నాన్ షెడ్యూల్ కేటగిరీకి 20%. ఈ ట్రేడ్ను బతికించే వరకు చిన్న చిన్న కెమిస్టులు రోడ్ల పడే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి దీన్ని వ్యతిరేకించుకుంటూ ఈరోజు మేము బంద్ ప్రకటిస్తున్నాం. నా పేరు మృత్యుంజయ రెడ్డి, వరంగల్ జిల్లా కెమిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము అందరము మెడికల్ వ్యాపారస్తులను పనిచేయడం జరిగింది. ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నా, ఏ వార్డులో ఉన్నా కానీ ప్రెసిడెంట్ మృత్యుంజయ రెడ్డి గారి కానీ నాకు కానీ ఫోన్ చేస్తే మేము వాళ్ళకి అందుబాటులో మందులు అవైలబుల్ చేయగలుగుతాము. మా ఫోన్ నెంబర్లు కూడా కావాలన్నప్పుడు తీసుకోండి. దీనికి మద్దతుగా వరంగల్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ కూడా దీనికి మద్దతు ప్రకటించినారు. సంపూర్ణ మెడికల్ యూనియన్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి ఆన్లైన్ మందులపై పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలు, వృద్ధులకు టిఫిన్లు పంపిణీ చేయడంతో పాటు చల్లని పానీయాలు, మజ్జిగ అందజేశారు. డీలక్స్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్ నిర్వహించి జై ఎన్టీఆర్ నినాదాలతో సందడి చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకోవడం ఆనందంగా ఉందని అభిమానులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ఫేసాప్ విధానాన్ని రద్దు చేయాలని, ఒక పూట మాత్రమే పని కల్పించాలని, పనిచేసే చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని కూడా కోరారు. అనంతరం సచివాలయం అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కొత్త చట్టం వలన ఇప్పుడు ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని సచివాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కొత్త చట్టం వలన ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఉపాధి హామీ పనులు ఇంకా రావు, తగ్గిపోతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు 100 రూపాయలు, 40 రూపాయలు, 40% కేటాయిస్తేనే, ఆ పని చూపిస్తేనే మేము డబ్బులు వేస్తాము, లేకపోతే ఇవ్వమని కరాఖండిగా చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతూ నేను అనేక సంక్షేమ పథకాలు గిరిజనులకు కానీ, దళితులకు కానీ, మహిళలకి, పేదలకి నేను ప్రవేశపెడుతున్నాను, ఇది 800 కోట్ల అదనపు భారం నేను మోయలేని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేస్తున్నటువంటి విషయం పేపర్ల ద్వారా, ప్రకటనల ద్వారా మనం చూస్తున్నాం. అందుకని గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దీని బాధ్యత ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఫేస్ యాప్ అని తీసుకొచ్చారు. ఈ రోజు
ఫేస్ యాప్ పేరిట గిరిజన ప్రాంతంలో మన్యంలో ఉన్నటువంటి వాళ్ళు సిగ్నల్స్ అందక అనేక పుట్టలు గొట్టలు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 2 పూట్ల పని చేయాలని చెప్తున్నారు. ఈ వడదెబ్బకి అనేక ప్రాంతాల్లో ఉపాధి కూలీలు సమస్యలపై పరిస్థితి మనం చూస్తున్నాము. అందుకని 200 రోజులు పని ఇవ్వాలి, 600 రూపాయలు కూలి ఇవ్వాలి. గ్రామీణ ఉపాధి హామీ పాత చట్టాన్ని మనం కొనసాగించాలి. 2005లో వామపక్షాలు ఏదైతే పోరాడి పార్లమెంట్ లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని తూట్లు పొడిచి ఈరోజు ఎత్తివేస్తామంటే చూస్తూ వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు ఊరుకోవు. పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నంలో డిజిటల్ డేటా సెంటర్ అని 22,000 కోట్ల సబ్సిడీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చినటువంటి రూపాయి అర్థం కానీ సబ్సిడీలు చూపించి ఈరోజు ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో దీన్ని ఎత్తేయడానికి ప్లాన్ చేస్తూ చూస్తూ ఊరుకోము. వలసల నివారణకి ఈ చట్టం ఉపయోగపడింది. కరోనా లాంటి కష్టకాలంలో ఈ చట్టం ఉపయోగపడింది. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి పరిధిలోని కొరిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, ఎంఆర్ఓ జీవి సుబ్బారెడ్డి పాల్గొని శానిటేషన్ పనులకు పరిశీలించారు. ప్రతి బుధవారం గ్రామంలో స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కోర్సుపాడు మండలం మేదరమెట్ల గ్రామ పంచాయతీ మేదరమెట్ల నుంచి రావినూతల ఒంగోలు వైపు వెళ్ళే లింక్ రోడ్డుని స్వచ్ఛబంధ కార్యక్రమం కింద బాగు చేస్తున్నాము. ప్రతి నెలలో బుధవారము స్వచ్ఛపదం అనే కాన్సెప్ట్ కింద లింక్ రోడ్లు బాగు చేయించవలసిందిగా మనకి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కనుక ఈరోజు ఇక్కడ బాగు చేసాము. వరంగల్ జిల్లాలోని చారిత్రక భద్రకాళి అమ్మవారిని మంత్రి కొండా సురేఖ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి అందజేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. విజయ వివిధ శ్రేయ సంపద సిద్ధి స్థిర జరగమంటారు శత్రు పరాజయ కొత్త ముందు అవును మరి మమ్మల్ని జరగమంటే కదే కొత్త ముందు మరి కొంచెం మీరు వెనక జరగమని చెప్తారా నా ఉంటా తిరుగుతాను మొత్తం మీదే ఉండండి. మొత్తం మీదే ఉండండి. విద్యా విజయ వివిధ శ్రేయ సంపద సిద్ధి స్థిర కాదే మరి ఇంతమంది ఎందుకు లోపల మమ్మల్ని జరగమంటారు శత్రు పరాజయ కొత్త ముందు అవును మరి మమ్మల్ని జరగమంటే కదే కొత్త ముందు మరి కొంచెం మీరు వెనక
పెందుర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 39 మంది విద్యార్థులను ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. సుజాత నగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మెమంటోలు అందజేసి అభినందించారు. ప్రభుత్వ బడుల విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, విద్యకు వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం పాఠశాలల ఫలితాలు భవిష్యత్తులో మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గంలో 10th క్లాస్ టాపర్స్ ఉన్నారు. బ్రహ్మాండమైన మార్కుల్లో 600కి 592 నుంచి స్టార్ట్ అయ్యి 4% 10th ఉత్తీర్ణతతో పాటు బ్రహ్మాండమైన టాపర్స్గా నిలిచిన వీళ్ళందరూ కూడా ధన్యులు. వారి తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. వాళ్ళకి విద్యను బోధించిన ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్స్ని కానీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. వచ్చే సంవత్సరానికల్లా ఇది 3 అవ్వాలి. ఏదైతే డ్రాప్ అవుట్స్ ఉన్నాయో వాటిని అరికట్టాలా. మాకు ఏదైతే లోకేష్ త్రికరణ శుద్ధిగా ఆ కార్యక్రమాన్ని కూడా మేము భుజాన వేసుకున్నాం. ఇదంతా ప్రభుత్వ విద్య కోసం ఎంతో ఖర్చు పెడతా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మా పేరెంట్స్ని, మా పిల్లల తల్లిదండ్రులందరూ కూడా కోరటం జరిగింది. మనస్ఫూర్తిగా ఈ ర్యాంకర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి ఉద్యోగాలు పడలేదు సార్, ఎప్పుడు తప్పకుండా పడుతుందండి. అది కూడా మాట్లాడుతూ ఉన్నాం, పర్సూ చేస్తూ ఉన్నాం. తప్పకుండా అతి కొద్ది పోలవరం జిల్లా రంపచోడవరంలో ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా సమితి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్క్ రెసిడెన్సీలో జరిగిన ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జేవి సత్యనారాయణ హాజరై ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు పేరుతో ప్రకృతి సంపద దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. టూరిజం అభివృద్ధి పేరుతో గిరిజనుల ప్రాంతాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవలే యుద్ధం అయిన తర్వాత ప్రధానమంత్రి గారు చాలా గంభీర ఉపన్యాసం ఇచ్చి బంగారం కొనొద్దు, 1 సంవత్సరం పాటు మీరు ప్రజా రవాణాన్ని ఉపయోగించండి, వ్యక్తిగత రవాణా సాధనాలు పెద్దగా వాడొద్దు, ఎందుకంటే చమురు చాలా అంతా ఖాళీ అయిపోతుంది, ఆర్థిక సంక్షోభంలోకి భారతదేశం నెట్టబడుతుందని చెప్పని ఆయన చెప్పారు. ఇప్పుడు చమురు ధరలు పెరిగాయి. 3 రూపాయల ముందు పెట్రోల్ మీద డీజిల్ మీద పెంచారు. నిన్న రాత్రి ఇంకో 90 పైసలు అదనంగా మళ్ళీ దాని మీద పెంచారు. ఇది ఇక్కడితో ఆగుద్దని అనుకోవట్లే, ఇంకా ఆ పెరుగుదల కొనసాగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దీని మీద ఇప్పటికీ వివిధ రాష్ట్రాల్లోని చూసుకుంటే అన్ని రాష్ట్రాలు ఒకేలాగా లేవు. కొన్ని రాష్ట్రాలు గతంలోనే పెట్రోల్ మీద డీజిల్ మీద ఉన్నటువంటి వ్యాట్ని తగ్గించుకున్నాయి. ప్రశ్న ఇచ్చింది, అయ్యా నువ్వు మా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నామేనంటే మోడీ గారు ఆ దేశంలోనే కాదు మన దేశంలో కూడా ఎక్కడ ఇప్పుడు దాకా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క పత్రిక లేకపోతే మీడియా మిత్రులతోనూ ఒక్క సమావేశం నిర్వహించాలి. వ్యక్తిగతంగా కలిస్తే ముందే స్క్రిప్టులు రాసుకొని నువ్వు ఏం ప్రశ్నలు అడగాలని చెప్పని వచ్చిన విలేకరుతోని ముందే ఒక ఒప్పందానికి వచ్చి ఆ ప్రశ్నలు అడిగితే వాటికే ఆయన సమాధానాలు చెప్పాడు తప్ప మామూలుగా పత్రికా మీడియా సమావేశం. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. దామచర్ల సక్కుబాయమ్మ మహిళా కళాశాలలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అదనపు భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 5 కోట్లతో హాస్టల్ విస్తరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఎస్సీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పీఎం అజయ్ కింద 25 హాస్టళ్లు సాస్కి నిధులతో మరమ్మతులు, కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్, స్టడీ సర్కిళ్లు, సివిల్స్ కోచింగ్, నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ శిక్షణ వంటి పలు సంక్షేమం కార్యక్రమాలకు అభివృద్ధి అమలు చేస్తోందని వివరించారు.
ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో ఒక డైనింగ్ 7 హాస్టల్ సార్, 38 రిపేర్ హాస్టల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒంగోలులోని దామచల్ల సక్కుబాయమ్మ మహిళా కాలేజీ ప్రాంగణంలో ఉన్నటువంటి మన పోస్ట్ మెట్రిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో అడిషనల్ బాక్స్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా ఎస్సీల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్క పిఎం అజయ్లోనే రాష్ట్రంలో 86 కోట్ల రూపాయలతోటి 23 హాస్టల్స్ ఇచ్చాం. 25 మనం 3 హాస్టల్స్, ఒంగోలులో కూడా పీవీఆర్ హై స్కూల్ దగ్గర ఇంకొక హాస్టల్ కట్టబోతా ఉన్నాం. ఈ విధంగా చూసుకున్న మన జిల్లాలోనే డిజేబుల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సోషల్ కూడా 60 కోట్ల రూపాయలతోటి రిపేర్లు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు చెప్పడం జరిగింది. తొందరలోనే ఇక్కడ ప్రత్యేకంగా శారీరక వికలాంగులకి ఒక 3 కోట్ల రూపాయలతో కొత్త హాస్టల్ నిర్మాణం కేసులో పెట్టచ్చు. చట్టాన్ని దుర్వినియోగం చేసే పనులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ చేశారు. అలాంటి వాటికి చరమగీతం పాడేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తిగా మేము చేసే విశ్వాసాన్ని గమనించుకోవాలని కూడా తెలియజేస్తూ పిలుపునిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సపరేట్గానే ఈ ప్రెమిసెస్ ఉంటే కాలేజీకి కామారెడ్డి జిల్లా కేంద్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఆదిత్య హాస్పిటల్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, రాష్ట్ర ఉప అధ్యక్షుడు చిలువేరి మారుతి, వైద్యులు డాక్టర్ అజయ్ పేరాల విడుదల చేశారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి శిబిరం ప్రారంభమవుతుందని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు పేషెంట్ల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతకు నిదర్శనంగా ఈరోజు ఆదిత్య హాస్పిటల్ మనకు కనబడతా ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం కూడా తలసేమియా బాధిత చిన్నారులకు మేము ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని హాస్పిటల్ కానీ, ఏ గుడి గోపురాల నిర్మాణం కానీ, ఎక్కడైనా అన్నదాన కార్యక్రమం కానీ మీరు వచ్చిన వెంటనే నేనున్న నా యొక్క ఆర్థిక సహకారం అనేది ఎల్లవేళలా ఉంటుంది అని ఈరోజు కామారెడ్డి జిల్లా ప్రజలకు ఒక ఆపన్న హస్తాన్ని అందించేటువంటి వ్యక్తిగా ఈరోజు చిలువేరు మారుతి గారు నిలిచారు. ఎందుకంటే కామారెడ్డి పట్టణంలో కోట్ల రూపాయలున్న డబ్బులున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కొద్ది మందిలో ఉన్నారని కనబడుతుంది. కాబట్టి ఆ హెల్మెట్ కూడా 100 మెంబర్స్ కి ఇస్తున్నాము. ఆ తర్వాత 101 నుంచి 200 వరకు వచ్చేటువంటి వాళ్ళకి అప్రిసియేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆదిత్య హాస్పిటల్ ద్వారా తలసేమియా సొసైటీ నుండి ఒక కీ చైన్ కూడా మరి రక్తదాతలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కదిలి రావాలి, రక్తదానం చేయాలి. ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ఒక చిన్నారి ప్రాణాలను మనం 15 రోజుల పాటు కాపాడవచ్చు. కాబట్టి మరి 24వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మరి ప్రారంభమయ్యేటువంటి రక్తదాన శిబిరం. సో ఈ రోజు అంటే 24th రోజు ఆదివారం రోజు ఈ తలసేమియా కార్యక్రమం కోసం బ్లడ్ డొనేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మంచి సదావకాశాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి బాలన్న గారికి, అన్న వారికి నా యొక్క సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎఫ్టీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ప్రార్థించారు. వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీని ఆయన అభినందించారు. పిలుచుకొని అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున పెద్దమ్మ తల్లి ఆలయంలో మరి కళ్యాణోత్సవం జరుపుకోవడం, ఆ కళ్యాణంలో మా అందరిని కూడా పాలుపంచుకునే విధంగా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి కళ్యాణంలో రాష్ట్రంలో ఉండే అందరికీ కూడా మంచి జరగాలని, వాడి పంటలతో తొలతూగాలని, అందరికీ అష్ట ఐశ్వర్యాలు పంచాలని, ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పేసి మరి భక్తి శ్రద్ధలతోని నిజమైన భక్తి అంటే ఎట్లా ఉంటుందంటే మరి ఇది నిజమైన భక్తి, భక్తితో ప్రేమతో దైవాన్ని ప్రార్థించినటువంటి మా ముదిరాజు బిడ్డలందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ముదిరాజుల్ని పెద్ద ఎత్తున గౌరవించాం. ఆ రోజు చెరువులలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా చెరువులు కుంటలు ఉంటాయి. ఆ చెరువులు కుంటలు అన్నింటినీ కూడా చేపలు పంపించి ముదిరాజు సంఘాలు ఏర్పాటు చేసి సొసైటీలు ఏర్పాటు చేసి సొసైటీలో మెంబర్షిప్ ఇచ్చి ఆ మెంబర్కి వచ్చినట్టు 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఆ ఇన్సూరెన్స్ కూడా చేసి మరి ఆ రోజు ముదిరాజులకి సొసైటీకి చెరువులో చేపలు కూడా ఉచితంగా ప్రభుత్వం ఇచ్చి ఆ వచ్చిన చేపల్ని లాభదాయకంగా ఉండే విధంగా మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేశారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.